ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతి పార్టీ ప్రత్యేక హోదా విభజన హామీలపై చర్చిస్తున్నాయని సిపిఐ రామకృష్ణ అన్నారు. 2019 ఎన్నికల్లో గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని జగన్ మోసం చేశారని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేశారని విమర్శించారు. మెగా డిఎస్సి పేరుతో నిలువున ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇప్పుడు మళ్లీ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ప్రత్యేక హోదాపై చర్చించాలని విద్యార్థి యువజన సంఘాలు రేపు చెలో క్యాంప్ ఆఫీసుకు పిలుపునిచ్చాయని తెలిపారు. ఆ పిలుపుకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని సిపిఐ రామకృష్ణ స్పష్టం చేశారు. అదేవిధంగా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది. నాకు ఎమ్మెల్యే సీట్లతో పాటు ఎంపీ సీట్లు కూడా గెలిపించండి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తాను, కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా వారి మెడలు వంచి నిగ్గదీసి సాధిస్తానని చెప్పాడు. అప్పటికే వాళ్ళ ఎంపీలు రాజీనామా కూడా చేశారు. ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ, ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీ, రెండు పార్టీలు కూడా ఈ ప్రత్యేక హోదా గురించి, విభజన హామీల గురించి ఆ రోజు మాట్లాడి తర్వాత మాట్లాడడం మానేసినాయి. మళ్ళీ విద్యార్థి యువజన సంఘాలంతా కూడా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. సీఎం క్యాంప్ ఆఫీస్ పిలుపునిచ్చారు. విద్యార్థి యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ చలో సీఎం క్యాంప్ కార్యాలయం ఉద్యమానికి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాము. ఈ అంశాల గురించి మాట్లాడి 4 ఓట్లు సంపాదించుకోవడం అనేది కాకోకుండా ఎంతసేపు దుష్ట పన్నాగాలతో ప్రజల మధ్య చీలిక తెచ్చి మెజార్టీ మతస్థుల ఓట్లు పొందాలని ఒక దురుద్దేశంతో ప్రయత్నం చేశామని తప్ప ఈ సమస్యలు పరిష్కరించి ఓట్లు పొందాలనే ఏమాత్రం కూడా ఆశావహ దృక్పథం లేకుండా పోతుంది. అంటే మైనార్టీలకు వ్యతిరేకంగా మెజార్టీ హిందూ మతస్థులను రెచ్చగొట్టడం ద్వారా తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నాడు తప్పితే మైనార్టీలు కించపరచడానికి ఆలోచన చేస్తూ ఉన్నాడు తప్ప ప్రజా సమస్యల గురించి కానీ తామిచ్చిన వాగ్దానాల గురించి కానీ ఏమాత్రం కూడా వారు చేయడం లేదు. 1,48,000 మంది జీవితాలతో మీరు ఆడుకుంటా ఉన్నారు. మీరు స్వార్థం కోసం మీరు ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. డిఎస్సి వాళ్ళని మోసం చేశారు. అదేవిధంగా ఇక్కడ ఏపీపీఎస్సి వాళ్ళు గ్రూప్ 1 వాళ్ళని కూడా మీరు పక్కా మోసం దగా చేస్తూ ఉన్నారు. ఏమంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని దాదాపు 3,200 కిలోమీటర్లు పాపం ఎండలో పాదయాత్ర చేసిందని. నువ్వు ఎంత దుర్మార్గుడు, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత పనికిమాల సన్నాసి నువ్వు అంటాను. ఆమె కనీసము ఒక రాజ్యసభ సీటు కూడా ఇవ్వకపోతుంది, మంత్రి పదవి ఇవ్వకపోతే మనలే కనీసం అమ్మ నువ్వు రాజ్యసభలో ఉండు అని కూడా నువ్వు ఇవ్వకపోతుంది, ఇంట్లోకి రానివ్వకపోతుంది. కాబట్టి పాపం ఆమె ఆడ తెలంగాణలో పార్టీ పెట్టుకొని తర్వాత కాంగ్రెస్లో విలీనం చేసి ఇప్పుడు ఆ ఏపీసీసీ